హలో ఫ్రెండ్స్, వంకాయ మసాలాని ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇది ఈజీ మెథడ్లో వంకాయ మసాలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ వేసి. ఇందులో వచ్చేసి ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ వేసానండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇదేమో పల్లి వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసి కరివేపాకు వేసి గరం మసాలా వేసుకున్నాను, అంటే రా మసాలా. కరివేపాకు వేయాలి, బాగా స్మెల్ మంచిగా ఉంటుంది కరివేపాకు. పసుపు వేస్తున్నాండి కొద్దిగా. ఈ మెథడ్లో ఏంటంటే మనం తొందరగా చేసుకోవచ్చు వంకాయ మసాలా. ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఉల్లిగడ్డ పచ్చిదే వేస్తాను నేను. లాస్ట్ టైం వేయించిన తర్వాత అంటే కొంచెం షాలో ఫ్రై వేసి పేస్ట్ చూపించాను కదా. ఈరోజు ఉల్లిగడ్డనే డైరెక్ట్గా కోసేసి మిక్సీలో వేసాను, పచ్చి ఉల్లిగడ్డనే. అందుకే కొంచెం గునాయిస్తున్నాం బాగా. కావాల్సినంత కారం కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఇదంతా ఎక్కువ అవుతుంది నాకు, కొంచెం వేసుకోండి. పల్లి పొడి అయినా చిక్కగా అయిపోయింది మనకి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను కదండి, దానికి మసాలా అన్నీ వాటర్ వేస్తే కలుస్తాయి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు టమాటో వేయకుండా పెరిగేస్తున్నాను. పెరుగు చూసుకోండి, మరి పుల్లగా స్మెల్ వచ్చేది ఉంటే వేయకండి, ఎందుకంటే కర్రీ మొత్తం దానివల్ల ఖరాబ్ అయిపోతుంది, స్మెల్ వస్తుంది. పుల్లగా ఉందనుకోండి స్మెల్ బాగుండదు కదా పెరుగుది. అందుకే ఫ్రెష్ పెరుగు తెచ్చి వేసుకోండి, మంచిగా కలిపేసుకోండి దీన్ని. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ కదా, సాల్ట్ వేసుకోండి మీరు. యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇదంతా మగ్గి మళ్ళీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టాం కదా, వంకాయలు వేసేస్తున్నాను. ఆ మసాలాలన్నీ దీంట్లోకి వెళ్ళి ఇది ఇంకొంచెం కుక్ అవుతుంది. అది దగ్గరగానే పని చేయడం మేము అంతే. చాలా ఈజీ అండి, చాలా ఈజీ మెథడ్లో అవుతుంది. ఏదండి కొద్దిగా పుదీనా వేసాను నేను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేస్తాను నేను. లాస్ట్కి వేసుకోవచ్చు కావాలంటే, నేను అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. అంతే అండి, ఇది రెడీ అవుతుంది. చూపిస్తాను మీకు. 5 minutes ఉడికితే సరిపోతుందండి.